నమస్తే నేను జ్యోత్స్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం చంద్రుగొండ మండలం బెండాలపాడులో నిర్వహించనున్న గృహలక్ష్మి లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లబ్ధిదారులతో రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడతారు. ఆ తర్వాత దామరచెర్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఈ రోజు జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:20 చంద్రగొండ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి బెండాలపాడులో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే నూతనంగా నిర్మాణం చేయారో ఆ లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన 3 గంటల వరకు కూడా పాల్గొనున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ బెండాలపాడు దగ్గరలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్ల దగ్గరకు ఆయన చేసుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు ఆయన బహిరంగ సభలో పాల్గొని అనంతరం 4 గంటల వరకు కూడా మళ్ళీ హెలిసైడ్ వరకు ఆయన చేరుకుంటారు. దాని తర్వాత ఆయన హైదరాబాద్ బేగంపేటకు చేరుకుంటారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గత 3 పర్యాయాలుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. షెడ్యూల్ కూడా 2 సార్లు ఖరారైనప్పటికీ కూడా ఆయన పర్యటన జరగలేదు. ఒకసారి ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఆగస్టు 21న ఆయన పర్యటన రద్దయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దయింది. 3వసారిగా పర్యటన ఖరారు కావడం ఆయన రావడంతో ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ కనపడుతుంది. ఇటు సత్తపల్లి అసురాపేట వైరా కొత్తగూడెం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు ఏర్పడ్డాయి. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలుతున్నారు. ముఖ్యంగా జిల్లాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సీతారామ ప్రాజెక్టు కావచ్చు మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ లోకి వచ్చే స్థానిక సంస్థలో పిలుపు వస్తున్న కూడా కాంగ్రెస్ మైండ్ గా కనపడుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం ప్రసంగించుతున్నారో అంటే జిల్లా పార్టీ శ్రేణుల్లో కూడా ఆసక్తి కనబడుతుంది. ఇప్పటికే జిల్లా నాయకులు కావచ్చు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడే స్థానిక ఎమ్మెల్యేలు అసురాపేట ఎమ్మెల్యే అలాగే వైరా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. మధ్యాహ్నం 2:40 ఆయన చిత్తూరు మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2:40 వరకు కూడా ఆయన ఇందిరమ్మ ఇళ్ల అధికారులతో వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని వారితో ముచ్చటించనున్నారు. రైట్ రవికిరణ్.